ఓ రియల్టర్పై అటెంప్ట్ మర్డర్ ఫేక్ అని తేలడంతో 6 మంది నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో 2 పరారీలో ఉన్నారు. గురువారం మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ఉప్పల్ పిఎస్లో మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. బోడుప్పల్కు చెందిన భాస్కర్ గౌడ్ రియల్టర్. అంతకుముందే అతనిపై నాచారం, కీసరా, మాదాపూర్, మేడిపల్లి పిఎస్లో క్రిమినల్ కేసులు నమోదయ్యున్నాయి. 2018లో ఓ మర్డర్ కేసులో మేడిపల్లి పోలీసులు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. అయితే భాస్కర్ గౌడ్ తన సెక్యూరిటీ కోసం పోలీసు గన్మెన్లను పొందేందుకు అటెంప్ట్ మర్డర్ కు ఫ్రెండ్స్ శివగౌడ్, మిరపకాయల సంతోష్ రెడ్డితో కలిసి ప్లాన్ చేశారు. గత నెల 24న ముగ్గురు కలిసి తెలిసిన మరో 5 మందితో ఉప్పల్ భగాయత్లో అటెంప్ట్ మర్డర్ అటాక్ చేయించారు. ఆ తర్వాత ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయి అక్కడ నానా హంగామా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా భాస్కర్ గౌడ్ ఫేక్ అటెంప్ట్ మర్డర్ చేయించుకున్నట్టు తేల్చారు. అతడే సుపారీకి 2,50,000 ఇచ్చినట్టు ఒప్పుకున్నట్టు డీసీపీ తెలిపారు. 8 మందిలో 6గురిని అరెస్టు చేశామని, సంతోష్ రెడ్డి, మహేష్ పరారీలో ఉన్నారని సర్చ్ చేస్తున్నామని డీసీపీ తెలిపారు. ఫిబ్రవరి 24 అరౌండ్ 10:30కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఉదయ్ భాస్కర్ గౌడ్ అని చెప్పి ఇతను రెసిడెంట్ ఆఫ్ బోడుప్పల్. సో అతని మీద ఒక తెలియని 4 అటాక్ చేశారు అని చెప్పి ఉప్పల్ బగాయత్ దగ్గరలో ఆ ప్లేస్ సరౌండింగ్స్లో అటాక్ అయ్యింది. ఒక 4 మాస్క్ వేసుకొని కర్చీఫ్ కొట్టి ఇతన్ని కూర్చున్న దగ్గర వెనక నుంచి వచ్చి స్టాప్ చేశారు అని ఒక కంప్లైంట్ తీసుకొని రావడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 248/2024 అండర్ సెక్షన్ 307, 341, 427 రెడ్ విత్ 34 IPC ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. బికాజ్ ఇట్ ఈజ్ అరౌండ్ 7 o'clock ఈ అటెంప్ట్ జరిగింది కాబట్టి తర్వాత ఇక్కడ మా పోలీస్ స్టేషన్కి రాకముందే చాలా వరకు ఈ వీడియోని బాగా వైరల్ అయిపోయింది. చాలా మీడియా గ్రూప్స్లో కూడా చాలా వైరల్ అయిపోయింది. సో ఈ క్రమంలో ఈ కేసు ఇంపార్టెన్స్ తీసుకొని ఒక 3 టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కంప్లైంట్ అని ఉన్నారో ఇతనే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మనకు అర్థమైంది. సో ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో